ఎలా తింటారు అబ్బాయిని? వాళ్ళందరికీ డౌట్ వచ్చాడు. వాళ్ళు రాష్ట్రం నుంచి తరిమేసినట్టున్నారు వీళ్ళని. వీళ్ళు చేసిన పనికిమాలిన పనులకి వీళ్ళందరూ తరిమి కొట్టి ఉంటారు అనే విషయం ఆ మీటింగ్ అయిపోయిన గంటన్నర వాళ్ళకి అర్థమైపోతుంది ఈజీగా. Thirumavalavan, President of VCK from Tamil Nadu. We are here to extend our support for your struggle to get justice. అలా ఇలాగ ఈయన ఎలా నిలబడడానికి, అలా చూడడానికి. అరే రాశిగా, నువ్వు తోపు తురుమే కదరా, సోషల్ మీడియా స్టారు కదా. ఆయన దగ్గరగా 5 నిమిషాల 34 సెకండ్లు ఏం మాట్లాడాడు. ఆయన ఏం మాట్లాడాడు ఏమో కథ వివరించవచ్చు కదరా. సోషల్ మీడియా స్టారువి, పైగా నీ స్థాయి తక్కువ కాదు, నీ స్థాయి ఎక్కువే. ఆయన మాట్లాడింది కూడా ఆయన ఏమైనా తప్పుగా ఏమైనా మాట్లాడా, లేకపోతే ఏమన్నా ఎవరిని ఏమైనా కించపరిచాడా, ఏమన్నా లేకపోతే వైసీపీ సపోర్ట్ ఇస్తున్నా అన్నాడా, ఏమన్నాడరా? ఏం చెప్పకుండా దళిత పంచాయతీలో పనిచేసాడంట, ఆ వెపన్స్ క్యారీ చేసేదంటావు. ఏం చెప్తున్నావురా? ఎరా దళిత ప్యాంతర్స్ వెపన్స్ క్యారీ చేసేదా? ఆ మాట వాళ్ళు తమిళనాడు వాళ్ళు వింటే ఈ నైట్కి దింకొపోతారు నిన్ను, పిచ్చినా కొడక. జగన్ గారు మాజీ అభిమానిగా నాకే చాలా సిగ్గుగా ఉందండి. ఆయన తిరుమావలన్ గారు 3 ఎంపీలు 2 ఎమ్మెల్యేలు అనుకుంటా. ఆయనకి అక్కడ తమిళనాడులో లిమిటేషన్ ఉంది ఆ పార్టీకి. 151 మంది ఎమ్మెల్యేలు గెలిపించి ఇచ్చారు ఈ రాష్ట్రంలో జగన్ గారికి. రే 4 ఎమ్మెల్యేలు ఉన్నారు రే ఆయనకు, చెత్తనాయాల. ఆయనకి తమిళనాడులో లిమిటేషన్ కాదు, పంజాబ్, కేరళ, మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్ర, తెలంగాణ. త్వరలో దేశవ్యాప్తంగా చూద్దులే, తొందర ఎందుకు. ఇప్పుడు నీలాంటోడు సొంత డబ్బాలు కొట్టుకోవడం మానుకొని ఎప్పుడన్నా న్యూస్ పేపర్ ఫాలో అయినా, ఎప్పుడైనా వార్తలు చదివినా అర్థమవుతూ ఉంటుంది. ఎప్పటికప్పుడు సొంత డబ్బా, సొంత ఎజెండాతో పోయేవాడికి ఏం అర్థమవుతుందిరా? ఎంతకాడికి బెగ్గింగ్ చేసుకుందామా, ఏమి ఎంతకాడికి అవతలని తిడదామనే ధ్యాసలో ఉండేవాడికి ఏమర్థమవుతుంది చెప్పురా రాజుగా. 151 మందిని, 22 మంది లోక్సభ, 7-8 మంది రాజ్యసభ ఎంపీలు ఇచ్చారు ఆయనకి. అలాంటి వ్యక్తి ఈ రోజున అక్కడికి వెళ్ళి ముక్కు ముఖం తెలియని వ్యక్తుల్ని, ఎప్పుడు పరిచయం లేని వ్యక్తుల్ని కాళ్ళు గడ్డాలు పట్టుకుని బద్దులాంటి స్థాయిగా దిగజారిపోయాడంటే ఇంతకన్నా ఓటమి ఉంటుందండి? ఎంతకన్నా నైతిక పతనం ఉంటుందా? అరే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి తప్పు చేశాడా లేదా అనేది జనాలకు తెలుసు. సరే 11 సీట్లు ఇచ్చారు, అది ప్రజల తీర్పు. పోలైన ఓట్ల కంటే ఆ లెక్కిచ్చే రోజు 50 లక్షల ఓట్లు అదనంగా లెక్కించబడినాయి అని చాలా మీడియా సంస్థలు కూడా వివరించడం జరిగింది. అది నిజమో వస్తుందో జనానికి తెలియదుగా, జనానికి తెలియదు కదా. రాజేష్గా నోరుంది కదా అని అడ్డమైన వాగడం మానుకోరా. ఏమి నీలాగా డైలీ మాట్లాడేంత కెపాసిటీ నాకు ఆడ లేదురా ప్రజెంట్. నేను గట్టిగా మాట్లాడలేను, ఓకేనా? గట్టిగా నేను మాట్లాడలేను, మాట్లాడకూడదు కూడా. ప్రజెంటు ట్యాబ్లెట్లు వాడుతూ ఉన్నాను కాబట్టి నేను గట్టిగా మాట్లాడలేను, మాట్లాడకూడదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని ధర్నా చేసింది ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద. ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద ధర్నా చేసినప్పుడు ఏ పార్టీ అయినా, రాజకీయ పార్టీ అయినా ఖచ్చితంగా సపోర్ట్ ఇస్తుంది. పైగా అన్ని రాజకీయ పార్టీలను ఆహ్వానించినప్పుడు ఒరే పిచ్చి పుల్కగా ఇండియా కూటమే మద్దతు ఇచ్చిందిరా జగన్మోహన్ రెడ్డికి. చాలా ఈ మాట నోరు మూసుకొని గమ్ముకుంటూ, పిచ్చి నా కొడక, పిచ్చి కోతలకు వస్తే పగులుద్ది, దగ్గు కథ దగ్గు. టోటల్ ఇండియా కూటమి, భారతదేశంలో ఉన్న ప్రతిపక్ష కూటమి, ఇండియా కూటమే జగన్మోహన్ రెడ్డికి మద్దతు ఇచ్చింది. అది తెలుసుకో. చిన్న చిన్న పార్టీలు మద్దతు ఇచ్చినాయి, సొల్లు కోతలు సొల్లు మాటలు ఆపురా. నలుగురు ఏమంటారు, నలుగురిని అడుక్కోలేంది బతకలేవు. ఎప్పుడు సొంత జాతి వాళ్ళ మీద పడతా ఉంటావు, మళ్ళీ ఏమంటావు నేను జాతి కోసం పోరాడుతున్నాను. వచ్చి నోటికి అడుగు వచ్చిన కూడు కూడా వదిలేసుకునే నువ్వు జాతి కోసం పోరాడేవాడివి.
ఎన్నికల సమయానికి మళ్ళీ బీజేపీ మీద పవన్ కళ్యాణ్ మీద విమర్శ చేసి నోటికి కూడు కూడా పోగొట్టుకున్నావు. మళ్ళీ అదేమంటే అది నీ నోట్లో ఉన్న మాట, నీ మనసులో ఉన్న మాట మళ్ళీ ఎవడో అన్నాడు అన్నట్టుగా కటింగ్. ఏమని కటింగ్ ఇస్తావరా నువ్వు? ఆ జాతి ఏమైనా చేసిందంట అన్న, తగ్గి ఉండాల్సింది కదన్నా, ఎందుకన్నావన్నా అంట. ఏమి తెలివితేటలరా, నిన్ను చూసి నేర్చుకోవాలరా రాజేష్గా, సిగ్గు లేకపోతే సరే. వైఎస్ఆర్సీపీకి సంబంధించిన సోషల్ మీడియా మిత్రులకి ఇలాంటి అసలుకి క్షమించకూడదు. ఎందుకంటే 2 వర్గాల మధ్య చిచ్చులు పెట్టే ఇట్లాంటి చెత్త నా కొడుకుల్ని సమాజంలో తిరగనీయడం చాలా ప్రమాదకరం. అది చాలా ప్రమాదకరం. జై భీమ్, జై భారత్, జై బీసీకే పార్టీ. ఇండియా కూటమి మద్దతు ఇచ్చింది వైఎస్ఆర్సీపీకి, జగన్మోహన్ రెడ్డికి. చాలారా. జై భీమ్, జై బీసీకే.